పెంటమాంబ అమ్మవారి యొక్క ఆలయం ఇది. నెల్లిముక్కు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పెంటమాంబ అమ్మవారి మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో, అంటే ఉగాది వెళ్ళిన 3వ సోమవారం నాడు ఈ అమ్మవారి ఉత్సవం జరుగుతుంది, వార్షికం. అలాగే ఈ అమ్మవారి తాలూకా అప్పచెల్లులుగా 6 అమ్మవార్లు ఉంటారు. మహాశక్తి, శక్తి, మరిడిమాంబ, భూలోకమ్మ, దుర్గమ్మ, కుంచుమాంబ అని ఈ ఆలయాలన్నీ కూడా చిన్న చిన్న ఆలయాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు వచ్చిన కమిటీ దాన్ని జీర్ణోద్ధరణ చేసి ఆ విగ్రహాలు జీర్ణోద్ధరణ చేసి ఆ ఆలయాలకు కట్టడం ప్రారంభించారు. రేపు ఫిబ్రవరి నెలలో కల్లా పూర్తి చేసి అమ్మవారి పండక్కి అందరికీ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పేసి ఈ అమ్మవారు ఈ ప్రాంతానికి ఆరాధ్య దేవత. దీన్ని పూర్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పూజలు చేసి ఊళ్ళో అందరూ కూడా పశు సంతానానికి అమ్మవారి పేరు పెట్టుకుని అమ్మవారికి ఇచ్చినటువంటి పసుపు కుంకాలు ఇచ్చి కానీ ఏ శుభకార్యం చేయరు. ఏ శుభకార్యం చేయాలన్నా 14 గ్రామాలే కాకుండా ఈ ప్రాంతీయ గ్రామాలందరూ కూడా పెంటమాంబ అమ్మవారి యొక్క మహత్యం విశేషం కనుక శుభకార్యం చేశారంటే కంపల్సరీ అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. ఇది తరతరాలుగా ఈ అమ్మవారు గొందేశ్వరి ఆడపిల్ల, పాలవారు తాలూకా కోడలుగా చేసి అన్నీ అయిన తర్వాత ఈ అమ్మవారు అయిపోయిందని అంటారు. ఈ చరిత్ర చాలా పెద్దది. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం విశేషంగా ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఒక 33 దొడ్ల నుంచి దొడ్డి పెద్దలందరూ ఉంటారు. వాళ్ళు నిర్ణయించినటువంటి కమిటీ నెంబర్లు ఒక్కొక్కరు ఒక 5 సంవత్సరాల చొప్పున వాళ్ళకు తోచినటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంత ఆలయం చేశారు. ఈ ఆలయం కూడా చిన్నది ఉండేది. అది ఫస్ట్ కమిటీ వచ్చినప్పుడు జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ గుడి కట్టారు. సమిటి రామచంద్రయ్య మేస్త్రి గారని ఆయన ఫస్ట్ ఈ గుడికి కట్టడానికి మేస్త్రి గారు. వాళ్ళ కుమారుడు కూడా వంశపర్యాయంగా వాళ్ళే ఆ శిల్పి కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కట్టే 6 ఆలయాల్లోని శ్రీ శ్రీనివాస్ గారని రామచంద్రయ్య గారి కుమారులు. ఆయన ఆయన పర్యవేక్షణలో ఆయన మామూలుగా ఈ విగ్రహాల స్థాపత్యించింది ప్లాన్ ప్రకారంగా ఆలయాలు తాలూకా శిల్పత్వం తెలిసిన వ్యక్తి అతను. దగ్గరుండి ఆలయాలు కట్టిస్తున్నారు సమ్మిటి శ్రీనివాస్ గారు. మా కమిటీ వారంతా కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈయన అమ్మవారి తాలూకా భక్తులు పాలప్పలరెడ్డి గారని, అలాగే మహేశ్వరరెడ్డి గారని, మహేశ్వరరెడ్డి గారు, అప్పలరెడ్డి గారు, పుల్లిరామారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక 8 మంది. మా వెల్లేటి శ్రీనివాస్ గారు, రమణ గారు, కార్పొరెడ్డి కేఎన్ రెడ్డి గారు అంటారు, నరసింహారెడ్డి గారు, సత్యారావు గారు, ఇలాగా గ్రామ పెద్దలు 8 మంది. ఆ 8 మంది దొడ్డి పెద్దలు కూడా గ్రామ దొడ్డి పెద్దలుగా పరిగణించబడుతూ ఉంటారు. ఈ ఆలయాన్ని కూడా వాళ్ళు ఆర్దవ్యంలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు కమిటీకి తల్లిని అమ్మవారు 14 గ్రామాల తాలూకా ఇలవెల్పుగా వెలుస్తూ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలను కూడా ఆకర్షించి ప్రతి వ్యక్తిని కూడా కాపాడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ బెంటమ్మ తల్లి దగ్గర వచ్చిన భక్తులు ప్రతి భక్తుడు కూడా మళ్ళీ రావాలని కోరుకుతూ ఉంటారు ఎప్పుడన్నా. ఎందుకంటే అమ్మవారి తల్లికి ఒకసారి దర్శనం చేసుకున్నాక మళ్ళా ఏ కోరుకుంటూ తీర్చడం జరుగుతుంది. అలాగే ఈ గుడి కూడా దినదినాభివృద్ధి చెంది మా పెద్దలు మా పూర్వీకులు ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం నుంచి పూజిస్తున్నారు. గొందేశ్వర ఆడపిల్ల, పాలాల కోళ్ళు, అలాగే అమ్మవారు అయింది. ఆ అమ్మవారు అలాగే ఉండి ఇప్పుడు కూడా వాళ్ళ వంశపారంపర్యంగా చేస్తున్నారు అందరూ. మహేశ్వర రెడ్డి గారు, పుల్రామారెడ్డి గారు,
కరపన కరపన తాలూకాలు అప్పలరెడ్డి గారు, కుంద సత్యరావు గారు, పైడరాజు, ఎలియట్ శ్రీను, మురళీరామన్ గారు వీళ్ళందరూ డైరెక్టర్స్గా ఉంటూ ఈ 60 మంది 32 దొడ్డు పెద్దలతో కలిసి 60 మంది కమిటీ మెంబర్లు వేసి ఈ గుళ్ళు కట్టడానికి తీర్మానం చేసి ఏప్రిల్ పండుగ వచ్చినప్పుడు కూడా చాలా నీట్గా చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగ అలా చేసి అందరూ కూడా చూసి ఆనందించి చేస్తారని కోరుకుంటున్నాను.